భగవంతుని ఆశీస్సులు కావాలని ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు, ప్రకృతి సమృద్ధి, వర్షాలు, పాడి పంటలతోటి, నూతన పరిశ్రమల ఏర్పాటుతోటి రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ పక్షాన తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు దేవాలయాల్లో పూజలు కావచ్చు, మసీదుల్లో ప్రార్థనలు కావచ్చు, చర్చిల్లో ప్రార్థనలు కావచ్చు, గురుద్వారాల్లో ప్రార్థనలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా సర్వేజన సుఖినో భవ, అందరూ బాగుండాలి. అందుకు సమర్థవంతంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజాస్వామికంగా పరిపాలింపబడాలి అనే ఆలోచనతో ఈరోజు హుస్నాబాద్ చారిత్రాత్మక ఎల్లమ్మ దేవాలయం లోపల అందరం కలిసి పూజలు నిర్వహించి అందరం బాగుండాలని చెప్పి, ఇది ఈ నియోజకవర్గ ప్రాంత దేవాలయం కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అందరి గోత్రనామాలతో సహా అందరూ బాగుండాలనే విధంగా పూజ సంకల్పం తీసుకొని కుంకుమ పూజ చేయడం జరిగింది. స్థానిక సహకార సంస్థల ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోటీ చేసే వాళ్ళని కూడా తయారు కమ్మని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడనే వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ కమ్మని చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఐ మేము కలిసే మాకు ఎన్నికల్లో సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు. చాడ వెంకరెడ్డి గారు కానీ ఏమైనా అంశం ఒకవేళ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఉంటే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటే నా దృష్టికి తీసుకురండి. అది పరిష్కారం కానప్పుడు తప్పకుండా మీకు ఉద్యమించేటువంటి ప్రజాస్వామిక హక్కు ఉన్నది. ముందుగా ఏదైనా అంశం ఉంటే దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను, బహిరంగ వేదిక మీద ఏదైనా అంశం పబ్లిక్ సంబంధించిన గ్రీవెన్స్ ఉంది, ఈ సమస్య పరిష్కారం కావాలి, ఇదైతే బాగుంటుందని చెప్తే తప్పకుండా నేను దానికి సంబంధించి స్పందిస్తా. రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం కాబట్టి మరి అవన్నీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిలో బాగానే కెనాల్ ద్వారా నీళ్లు తీసుకునేటువంటి ఉన్నది. ఇదేమో అంతా గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి రెండు కూడా సమన్వయం చేసి ఎడమ కుడి కాలువల ద్వారా మొత్తంగా ప్రాజెక్టునంతా కూడా నీళ్లతోటి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసేటువంటి ఆలోచనతో పోతాను. తెలంగాణ రైతాంగం కూడా 2 లక్షల లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్ని ఏం చెప్పలేదు, జీవోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అని చెప్పినాం. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను. 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు, విడతల వారీగా వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు, ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు దాని తదుపరి 5 సంవత్సరాలలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఎందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇలా మేం మాట ప్రకారంగా మేము ఇచ్చిన గ్యారంటీలో ఇంకొక 2-3 హామీలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, తద్వారా కొన్ని పథకాలు జాప్యం చేస్తుండొచ్చు, కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం. మేము ఏ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమం లోపల మొత్తం నెరవేరుస్తాం. ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఏమేమి వాగ్దానాలు చేసినాం, ఎన్ని అమలైనాయి అనేటువంటి మాట వాళ్ళు సమీక్షించుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రకృతి పరంగా అటువంటి ఏదైనా ప్రమాద గంటిక మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వము ఇప్పుడు ప్రకృతి అటువంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటాం, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఆస్తి ఏమైనా నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోండి. అది ప్రకృతి ఎవరికి చెప్పి రాదు. ఎవరు భూకంపం కొంత పర్సెంటేజ్ వచ్చిందనేది చెప్పలేం కదా. ఇది దేశంలో ప్రపంచంలో అంతటా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు.